హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు ఫస్ట్ పాఠం తెలంగాణ వైభవం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఏమని నినాదాలు చేస్తున్నారు వీళ్ళు? జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ అంటారు. ఇక్కడ బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? జెండాను పట్టుకొని పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు. పిల్లలు చేస్తున్న నినాదాలు ఏమై ఉంటాయి? పిల్లలు ఏమని నినాదాలు చేస్తున్నారు? జై తెలంగాణ, జై జై తెలంగాణ అని చేస్తున్నారు. ఈ నినాదాలు దేనికి సంబంధించినవి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి. ఇట్లా నినాదాలు చేస్తూ ఊరేగింపులు ఏ ఏ సందర్భాలలో చేస్తారు? ఇట్లా ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఏమన్నా హక్కుల కోసం పోరాటాలు చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు, ఇంకా ఏదన్నా ఉద్యోగాల కోసం, దేనికోసమైనా ప్రభుత్వం మీద అట్లా ధర్నాలు చేసేటప్పుడు ఇట్లాంటి నినాదాలు చేస్తూ కాలేజీలలో పిల్లలు కూడా క్లాసులు బైకాట్ చేసి ఇట్లా ర్యాలీలు చేస్తారు. ఉద్దేశం: తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని వివరించడమే. తెలంగాణ ప్రత్యేకత ఏంటిది అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠంలోని బొమ్మలు చూడండి, బొమ్మల గురించి మాట్లాడండి. పాఠం చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాలకు అర్థాలు మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి లేదా పదాలు అర్థాలు అనే పట్టికలో చూసి తెలుసుకోండి. ఇది పిల్లలు చేయాల్సినది. మనకి పాఠంలో బొమ్మలు ఇచ్చాడు కదా, ఈ బొమ్మల గురించి మాట్లాడమని అన్నారు. ఇక్కడ ఇచ్చిన బొమ్మలు ఇవే. ఇక్కడ ఇచ్చిన బొమ్మలు చూడండి. ఇక్కడ ఈమెవరు? రుద్రమాదేవి. ఈయనే కవి. ఎవరు? పాల్కూరి. ఈ సింగరేణిలో పనిచేసేవాళ్ళు. రామదాసు. ఇది జాన్పాడు సైదులు. ఇది రాముడు. ఇది చార్మినార్. ఇది మెదక్ చర్చి. ఇది వేములాడ. ఇదేంటిది? రామప్ప. ఇది నాగార్జున సాగర్. ఇది మొత్తం ఇది కాకతీయులది మన సింబల్. ఇక్కడ తెలంగాణ గొప్పతనాన్ని ఏ విధంగా వర్ణించారో చూద్దాం. తీయ తేనీయ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తీయ తేనీయ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తరగలై గోదారి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు, నల్ల బంగారు పొరలు. తీయ తేనీయ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్కూరి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారమౌ రామదాసుని పాట. తీయ
తీయతీనీయ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ ఏములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు పీరిదట్టిల మెరుపు మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు తీయతేనీయ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు నింగినంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కొమరమ్ము భీముడు తీయతేనీయ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ. ఇక్కడ ఏమంటాడు, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. తరగలై గోదారి తలస్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. మన తెలంగాణలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణమ్మ అనేటి ముఖ్యమైన నదులు కదా. ఇవి తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. మనకి సింగరేణి ఉంది కదా, భూపాలపల్లి అటు సైడు సింగరేణి గనులు అనేటివి ఉంటాయి. అవి నల్ల బంగారంతో సమానం, నల్ల బంగారంతో పోల్చడం జరిగింది. పోతన్న కైతలో పొంగి పొరిలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పోతన్న ఎట్లా భక్తి పద్యాలు, భక్తి కావ్యాలను రాసేవాడు. రుద్రమ్మ అనేది శ్రీ పరాక్రమ శక్తి అన్నట్టు. పాల్కూరి కవనాన దేశి పదముల పాట. పాల్కూరి సోమనాథుడు ఉంటారు, పాల్కూరి కవి. ఆయనే పద్యాలు. పలికే బంగారమవు రామదాసుని పాట. రామదాసుడు చాలా పాటలు రాశాడు కదా. వెములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీటి దట్టిల మెరుపు. వెములాడలో కోడె మొక్కులను సమర్పిస్తారు. అక్కడ వెములవాడ యొక్క ప్రత్యేకత అది. జాన్పాడు సైదులు అనేది పీరి దట్టిల మెరుపు. అక్కడ పీరిలది పండగ చేస్తారు. మెదక్ చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు. మెదక్ చర్చి అనేది మన దగ్గర పెద్ద చర్చి ఉంటుంది కదా మెదక్లో, అది క్రీస్తు కథలను తెలుపు. తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు. తెలంగాణ యొక్క ఇది గొప్పతనం అని చెప్తున్నాడు. రామప్ప శిల్పాలు రాజిల్లేడి సౌరు. రామప్పలో శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కి ఉంటాయి కదా. నింగినంటిన తీరు నిలిచే చార్మినారు అనేది పురాతనమైన కట్టడం, అది చారిత్రాత్మకమైన కట్టడం అది. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. అడవిలో ఎవరు ఉంటారు? రాముడు. ఆ అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు. ఆదివాసికి దీము కొమురమ్ము భీము. ఆదివాసులకు ధైర్యం ఎవరు? కొమురం భీముడు. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. ఓకేనా పిల్లలు? ఇది పాఠం యొక్క సారాంశం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.